నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. 4 దిక్కుల్లోని భక్తులు వనదేవతల దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే ఈ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులు మొక్కులు తీర్చుకొని జంపన్నవాగులో స్నానాలు చేస్తారు. తమ కోరికలు తీర్చుకునేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తండోపతండాలుగా వస్తున్నారు. మరింత సమాచారంను మా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అంటే సమ్మక్క సారక్క అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం సమ్మక్క సారక్క మేడారం జాతరలో ఉన్నాము. ఈ జాతరకు సంబంధించి మాత్రం భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి. ప్రధానంగా కొన్ని లక్షల మంది భక్తులు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాం. జాతరలో చూసుకుంటే చాలామంది భక్తులు మాత్రం అధిక సంఖ్యలో మాత్రం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే 5 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ రోజు నుంచి అంటే 21 నుంచి 24 వరకు మనకు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ కొండ నుంచి గోవిందరాజు, అదేవిధంగా పొన్నెకల్లు నుంచి బడిదగద్ద రాజులు గేదెపైకి చేరుకుంటారు. అదేవిధంగా 22న చూసుకుంటే చిలకగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఎస్పీ గౌరవవందనంతో గాలితో తుపాకీ పేల్చి పూజలు, అదేవిధంగా గిరిజన సాంప్రదాయ ప్రకారంలో సమ్మక్క తల్లిని వనం నుంచి గద్దెపైకి అంగరంగ వైభవంగా తీసుకొస్తారు. అదేవిధంగా 23వ తారీఖు చూసుకుంటే అమ్మవారు గద్దెలపైకి కొలువు తీరుతారని ఆ రోజు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని తెలుస్తుంది. అదేవిధంగా 24వ తారీఖు చూసుకుంటే 24వ తారీఖున అమ్మవారు వస్తే వనప్రవేశం చేస్తారని తెలుస్తుంది. అదేవిధంగా భక్తులు మాత్రం స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వేలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జంపన్నవాగులో చూసుకుంటే భక్తులు మాత్రం అశేషంగా కూడా దర్శించుకునేందుకు స్థానాల ఘట్టం ద్వారా స్నానం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని లక్షల మంది కూడా ఈ జాతరకు ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వృద్ధులు కానివ్వండి, అది మహిళలు కానివ్వండి, పిల్లలు కానీ చాలామంది కూడా భక్తులు విశేషంగా వచ్చి మాత్రం ఈ స్థానాల ఘట్టల దగ్గర మాత్రం స్నానం చేస్తున్న పరిస్థితి. ఈ జంపన్నవాగు అనేది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఈ జాతర కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచి స్నానం చేసి అనంతరం దర్శనం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ మహాజాతరకు సంబంధించి మాత్రం బస్సులు, ఎడ్లబండ్లు, ఫ్యాన్లు, వివిధ వాహనాల ద్వారా కూడా జాతరకు లక్షలాది మందిని ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు కూడా రవాణా సౌకర్యం ఇబ్బందులు లేకుండా రోడ్లు వెడల్పు చేశామని కూడా తెలుస్తుంది. అదేవిధంగా హన్మకొండ నుంచి ప్రాసాద్, తడవాయి, మేడారం వరకు కూడా 4 లైన్లు వెడల్పు చేశారు. భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు దర్శించుకునేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కానివ్వండి, భక్తులకు బంగారంగా పంపిణీ రద్దీ లేకుండా చేసినందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ అధికారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ఉన్న ఈ మేడారం జాతర సమ్మక్క సారలక్క జాతరను జాతీయ పండుగ గుర్తించేందుకు కూడా ప్రతిపాదనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా జాతరకు సంబంధించిన నిర్వాహకులు అన్ని సౌకర్యాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ 110 కోట్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయించారు. సుమారు 60 లక్షల మంది భక్తులు కూడా ఇప్పటి వరకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది, దర్శనం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ మేరకు కోటి దాటే వరకు కూడా మనకి భక్తులు వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు ఈ 4 రోజుల పాటు సెలవులు అధికారికంగా ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు కూడా అమ్మవారిని దర్శించేందుకు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ వీఐపీల పాసులు కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇది ఇక్కడ దాదాపు ఈ జాతరలో 16,000 మంది కింద స్థాయి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా 12,000 మంది పోలీసుల సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా శానిటరీ, స్నాన ఘట్టాల వద్ద, మీడియా పాయింట్ వద్ద తాగునీరు అన్నిటికీ కూడా ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 40 బైకులు కూడా అంబులెన్స్లను భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. క్యూ లైన్లు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ మేళానికి సంబంధించి చూసుకున్నట్లయితే శాశ్వత అభివృద్ధి కోసం 50 ఎకరాల నుంచి భూసేకరణ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మిగతా 50 ఎకరాల వరకు భూసేకరణ కూడా చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే మేడారం జాతరలో మాత్రం భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సమ్మక్క సారక్క యుద్ధ పోరాటం తల్లుల చరిత్ర 100 ఏళ్ల చరిత్ర గుర్తుండిపోయేలా ఈ శిలాశాసనం ఏర్పడిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం చూసినట్టయితే భక్తులు మాత్రం విశేషంగా సమ్మక్క సారక్కను దర్శించేందుకు కూడా భక్తులు విశేషంగా వస్తున్న పరిస్థితి ప్రస్తుతం. మొత్తం భక్తులను అడుగుదాం.
ప్రతి ఇయర్ వస్తాం, 2 years ఒకసారి కంపల్సరీ వస్తాం, దర్శనం చేసుకుంటాం. దేవుడు మహిమగల దేవుడే. అట్లా మాకు అనుకునే అవుతున్నాయి కనుక కంపల్సరీ రావడం జరుగుతుంది ప్రతి ఇయర్. అమ్మక్క ఉట్ల కాడికి వెళ్ళొస్తాను, 50 ఏళ్ళ నుంచి వెళ్ళొస్తాను నేను. అంటావా? ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. అప్పటికిప్పటికి మంచిగా ఉండేప్పటికి వచ్చిన, లేకుంటే బాగుంటది. మాకు ఈ జాతర అంటే చాలా ఇష్టం. మా చిన్న పాప పుట్టినప్పటి నుండి వస్తాను. మేము చిన్న ఉన్నప్పటి నుండి వస్తాను. ఇంకా మొత్తం చూసినట్లయితే భక్తులు మాత్రం ఇక్కడ అశేషంగా వస్తున్న పరిస్థితి వస్తుంది. చాలా మంది కూడా ఇక్కడ భక్తులు లక్షల మందిలో కూడా ఇక్కడ దర్శించేందుకు కూడా వేలాది మందిగా పాదయాత్ర చేసుకుంటూ కూడా వస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు దీనికి సంబంధించి కూడా ఇక్కడికి అధికారం అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ జాతర మాత్రం అత్యంత వైభవంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇక్కడ జిల్లా మంత్రి అయిన సీతక్క కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు, జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ జాతర చూసేందుకు కూడా భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, మేడారం జాతర నుండి.